హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేఖా బెడ్దే ఛానల్. ఇవాల్టి వీడియోలో మనము ఒక యమ్మీ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోబోతున్నాము. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఇంట్లో అవైలబుల్ ఉన్నవే ఉంటాయన్నమాట. సో చాలా మంచి ఫాస్ట్గా ఈజీగా అయిపోయే ఈ బ్రేక్ఫాస్ట్ని మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను ఇప్పుడు వీడియోలో అది ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు నేను చూపిస్తాను. దానికన్నా ముందు మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ తీసుకోండి. దీనివల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ఇది తయారు చేసుకుందాము. దానికోసం మనం ముందుగా ఇక్కడ సేమియా తీసుకున్నాము. ఒక 1 కప్ సన్న సేమియా తీసుకుంటే సరిపోతుంది. ఇంకా మనకి ఇక్కడ బాంబే రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, అది ఒక 3/4 కప్పు. 1 కప్పు పెరుగు తీసుకున్నాము. ఇంకా మనం సన్నగా కట్ చేసిన ఆనియన్ తీసుకుంటాము. ఇంకా సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్, ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు. ఇప్పుడు మనము వీటన్నిటితో మనం ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా మనం కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము. దాంట్లో 1 కప్ చెప్పాను కదా, 1 కప్ సేమియా వేసుకుంటున్నాము. సో ఇది సన్న సేమియా అండి. సేమియాలో కూడా 2 రకాలు ఉంటాయి. నేను ఇక్కడ సన్న సేమియా తీసుకున్నాను. దీన్ని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇది మంచిగా సిమ్లో పెట్టి స్టవ్ మనం దీన్ని రోస్ట్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఒక 5 మినిట్స్లో ఇలా రోస్ట్ అయిపోతాయి. దాని తర్వాత ఇందులో మనము 3/4 కప్పు ఉప్మా రవ్వని యాడ్ చేస్తున్నాము. సూజీ రవ్వ, ఉప్మా రవ్వ, బాంబే రవ్వ ఏదన్నా ఒకటే. సో ఆ రవ్వను కూడా వేసి ఇది కూడా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు 5 మినిట్స్ ఇలా రోస్ట్ చేసేసుకోవాలి. స్టవ్ని మాత్రం సిమ్లోనే పెట్టాలి. ఇప్పుడు ఇది చక్కగా రోస్ట్ అయిపోయింది. ఇదంతా సరిపోతుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి, ఇక్కడ ఇది మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చింది రవ్వ. ఇంకా మనకి ఈ సేమియా ఈ రకంగా రోస్ట్ చేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకున్నాము. ఇప్పుడు మనం దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాము. ఇంకా తురిమి పెట్టుకున్న క్యారెట్ 1 కప్ వేసుకున్నాము. సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకుంటాము. దాని తర్వాత ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాము. మీరు రుచికి సరిపడా చూసి వేసుకోండి. ఇంకా దాని తర్వాత వచ్చేసి మనము 1/2 స్పూన్ కారం పొడి వేసుకున్నాము. లేదంటే మీరు 4 పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం జీలకర్ర వేసుకుంటున్నాము. అది ఒక 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకున్నాము. ఒక 1/2 స్పూన్ అంతా వేసుకున్నాము. దాని తర్వాత వచ్చేసి మనం 1 కప్పు పెరుగు తీసుకుంటున్నాము. నేను పెద్ద కప్పే తీసుకున్నానండి పెరుగుకి. దీంట్లో పెరుగు వేసి కలుపుకుంటేనే మనకు బాగుంటుంది. అందుకని ఒక పెద్ద కప్పు పెరుగు అయితే నేను తీసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈ పెరుగు కూడా వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి మనము మంచిగా కలిపేసుకున్నాము. చూడండి, దాని తర్వాత వాటర్ చూసి వేసుకోండి. ఒకవేళ పెరుగు సరిపోయింది అనుకుంటే వాటర్ అవసరం లేదు కొంచెం పడతాయి అనుకున్నప్పుడు కొద్దిగా చూసుకొని వాటర్ వేసుకోండి. ఎక్కువగా పల్చగా చేయొద్దు. ఈ ఉప్మా రవ్వ అండ్ సేమియా మనకి కొద్దిసేపు నానడానికి సరిపడా కొద్దిగానే వాటరు, ఆ తడిలోనే అవి బాగా నానిపోతాయి. చూడండి, ఈ రకంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము అంతా ఇట్లా అనుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, ఇది బాగా నానిపోతుంది. దీనిపైన మూత పెట్టేసి ఒక 30 నిమిషాల సేపు నాననిద్దాము. ఎందుకంటే మనకి ఉప్మా రవ్వ అండ్ సేమియా బాగా నానిపోతే బాగా వస్తాయి కాబట్టి. చూడండి, ఇప్పుడు ఇదంతా నానిపోయి మనకి వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకొని బాగా నానిపోయి ఈ రకంగా వచ్చేసింది. సో ఇలా వస్తే మనకు సరిపోతుందండి. మనకి కింద కూడా అసలు వాటర్ ఒక్క చుక్క కూడా కనపడట్లేదు. చూసారా, మనకి ఇదంతా మంచిగా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి బాగా నానిపోయినాయి. చివరగా ఇందులో కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకొని ఇదంతా ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. ఈ రకంగా మనకి వస్తే సరిపోతుందండి. చూడండి, మనకి ఇది 30 నిమిషాలు బాగా నానిపోయిన తర్వాత ఈ రకంగా తయారైంది. ఇప్పుడు దీన్ని మనము నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూద్దాము. మనము ఇక్కడ గుంత పొంగనాల గిన్నె స్టవ్ మీద పెట్టుకొని అందులో మనము ఒక్కొక్క చుక్క ఆయిల్ వేసుకుందాము. వేసుకున్న తర్వాత మనము కలిపి పెట్టుకున్న ఈ సేమియా మిశ్రమాన్ని మనము ఒక్కొక్క స్పూను ఒక్కొక్క గుంత పొంగనాల గిన్నెలో ఈ రకంగా వేసేసుకుందాము. చూడండి, ఇక్కడ నేను చూపించిన విధంగా మనం ఇలా వేసేసుకొని దీన్ని స్టవ్ని సిమ్ములో పెట్టి దీనిపైన మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఇది మంచిగా
కాలిపోతుంది. మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలేసామంటే సిమ్లో ఇది చక్కగా అయిపోతుంది. చూడండి, మరి 5 మినిట్స్ అవసరం లేదు, ఒక 2 మినిట్స్లోనే అయిపోతుంది. దాని తర్వాత దీన్ని మనం ఈ రకంగా తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని రెండో వైపు కూడా మనము మంచిగా దీన్ని ఇలా తిప్పేసుకొని రెండో వైపు కూడా కాల్చేసుకుందాము. చూడండి, ఇవన్నీ చక్కగా తిప్పేసుకున్నాము. ఇప్పుడు రెండు వైపులా దీన్ని ఇంకొక 2 నిమిషాల సేపు చక్కగా కాలనిచ్చాము. స్టవ్ని సిమ్లో పెట్టి ఇదంతా మంచిగా వచ్చేసింది. ఇలా తీయగానే వచ్చేస్తుంది. చూడండి, 2 నిమిషాల సేపు రెండో వైపు కూడా కాల్చుకున్న తర్వాత వీటిని మనము చక్కగా తీసుకొని సర్వింగ్ గిన్నెలోకి వేసుకోవచ్చు. కొంతమంది దగ్గర ఇది లేదు అని అడుగుతున్నారండి కొంతమంది ఫ్రెండ్స్. సో ఇది లేనప్పుడు వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి అంటే నేను వాళ్ళ కోసం ఇంకొక ఆప్షన్ కూడా చూపిస్తాను. మన దగ్గర ఇలాంటి గుంత పొంగనాల గిన్నె లేనప్పుడు మీరేమీ బాధపడకండి. వాళ్ళ కోసం మీరేం చేయండి అంటే ఒక ప్యాన్ ఉంటుంది కదా, ప్యాన్ పెట్టుకోండి. దానిపైన ఆయిల్ స్ప్రెడ్ చేయండి. మంచిగా స్ప్రెడ్ చేసుకొని దాని తర్వాత ఒక స్పూన్తో ఈ సేమియా ఇదంతా కలిపిన సేమియా ఉంది కదా, దాన్ని ఒక స్పూన్ వేసుకోండి. వేసుకొని ఈ విధంగా మీరు కొంచెం వెడల్పుగా అనుకోండి దగ్గరికి. మీది ప్యాన్ చిన్నగా ఉంటే ఒక్కొక్కటి చొప్పున వేసుకోండి, లేదా కొంచెం నాది పెద్ద ప్యాన్ కాబట్టి నేను ఇక్కడ 3 ఎట్ ఏ టైం వేసాను. సో ఈ రకంగా ఇట్లా కూడా వేసుకొని మీరు కాల్చుకోవచ్చండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇలా కూడా ఆ గుంత పొంగనాలు ఎవరి దగ్గరైనా లేదు అనుకుంటే మీరు ఈ రకంగా ట్రై చేయండి. లేదా అలాంటి గుంత పొంగనాలతో ఎవరికైనా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు కూడా ఇది ట్రై చేయండి. ఇలా కూడా మనకి చాలా బాగా వచ్చేస్తాయి. ఒక స్పూన్తో మనం ఇలా వేసుకొని ఇట్లా కొంచెం వెడల్పుగా అనుకుంటే సరిపోతుంది. ప్యాన్ చిన్నగా ఉన్న వాళ్ళు ఒక్కొక్కటి చొప్పునే వేసుకోండి. నాది కొంచెం పెద్ద ప్యాన్ కాబట్టి నేను 3 వేసాను. ఇవి కూడా మనం మూత పెట్టేసుకొని చక్కగా కాల్చేసుకుందాము. చూడండి, చక్కగా వచ్చేస్తాయి. ఇవి కూడా ఏం ప్రాబ్లం లేదు. మనం కింద ఆయిల్ స్ప్రెడ్ చేసాం కాబట్టి ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి చక్కగా అవి వచ్చేస్తాయి. వీటిని అన్నిటినీ ఇట్లా 2 నిమిషాలు మూత పెట్టి కాల్చుకున్న తర్వాత దాన్ని మనం ఇలా తిప్పేసుకుందాము. తిప్పుకుంటే బాగుంటుంది. తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని రెండో వైపు కూడా ఒక 2 నిమిషాల సేపు చక్కగా కాల్చేసుకున్నాము. ఇప్పుడు మనకి ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయండి. సో ఇప్పుడు ఇవి కూడా మనము సర్వింగ్ గిన్నెలోకి తీసేసుకుంటున్నాము. సో ఈ విధంగా మీరందరూ ఈ స్నాక్ ఐటెంని తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మేము ఇవే తిన్నాము. మా హస్బెండ్ అయితే చాలా చాలా సూపర్గా ఉన్నాయి అన్నారు. ఆయన మామూలుగా సేమియా ఉప్మా అలాంటివి ఏవి తినరు, కానీ సేమియాతో చేసిన ఇవి మాత్రం చాలా సూపర్గా వచ్చాయి, చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు. మీరందరూ కూడా తప్పకుండా ఇది ట్రై చేసి ఒక్కసారి తిని చూసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి. మీకు అందరికీ ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది. నచ్చితే కనుక నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. మీరందరూ ఒకసారి ట్రై చేసి తర్వాత నాకు చెప్పండి ఇవి ఎలా ఉన్నాయని. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా, చాలా సూపర్గా వచ్చాయండి. నిజంగా నేను ఇంత మంచి స్నాక్ నేను కూడా ఎప్పుడు తినలేదు అనిపించింది, అంత మంచిగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే మీరందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి యమ్మీ టేస్టీ స్నాక్స్ని మనం ఎవ్వరము మిస్ కావద్దు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.